వచ్చే గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏపీ సర్కార్ దృష్టి సారించింది. ఈ గోదావరి పుష్కరాల్లో ఏపీ సాంస్కృతిక చారిత్రక వైభవం ముట్టిపడేలా మరింత ఆకర్షణీయంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. గోదావరి సమీప ప్రాంతాల్లో ఎన్నో పుణ్యక్షేత్రాలు కొనువై ఉన్నందున పుష్కరాల్లో ఆధ్యాత్మిక పర్యాటకానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు సీఎం. ఇక పుష్కరాలకు వచ్చే భక్తులతో ఆర్థిక కార్యకలాపాలు పెరగాలన్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా గోదావరి పుష్కరాలను నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సీఎం స్పష్టం చేశారు. గోదావరి పుష్కరాలు నిర్వహణపై మంత్రుల కమిటీ వివిధ శాఖల అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అఖండ గోదావరి అభివృద్ధి ప్రాజెక్టుపై సమగ్రంగా చర్చించారు. గోదావరి పుష్కరాల కన్నా ముందే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని సీఎం తెలిపారు. దీంతో పోలవరం ప్రాజెక్టుకు కూడా సందర్శకులు వచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు. ధవళేశ్వరం నుంచి పోలవరం ప్రాజెక్టు వరకు రహదారిని అఖండ గోదావరిగా అభివృద్ధి చేయాలని తెలిపారు సీఎం. కేవలం పుష్కరాలను మాత్రమే దృష్టిలో పెట్టుకుని పనులు పరిమితం కాకుండా ఇప్పుడు చేసే అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక వస్తువుల కల్పన గోదావరి పరివాహక ప్రాంతానికి ఆస్తిగా మారాలన్నారు. పుష్కరాల నిర్వహణతో రాజమహేంద్రవరం మహానగరంగా అభివృద్ధి చెందాలని సీఎం తెలిపారు. ఇక పోలవరం ప్రాజెక్టుకు ఇరువైపులా రహదారులు నిర్మించడంతో పాటుగా గోదావరి గట్టు బ్యూటిఫికేషన్ చేయాలని సీఎం సూచించారు. రాజమహేంద్రవరంలోని వీరేశలింగం పంతులు ఇంటిని కూడా తీర్చిదిద్దాలని తెలిపారు. ప్రముఖ ఆధ్యాత్మిక గురువులు, పీఠాధిపతులు, రాజకీయవేత్తలు, సినిమా సెలబ్రిటీస్ ను కూడా గోదావరి పుష్కరాలకు ఆహ్వానించాలని తెలిపారు. ఇక జూన్ 24న యాక్షన్ ప్లాన్ రావాలని, అప్పటి వరకు పుష్కరాలకు కౌంటర్ మొదలవుతుందని సీఎం తెలిపారు.